మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కారం కోసం చూడాలి, అంతేకాని ఆ సమస్య వల్ల కుంగిపోకూడదు. ఆ సమస్యతో పాటు మరికొన్ని వచ్చి మీద పడ్డ మన మనోధైర్యమే మనల్ని కాపాడుతుందన్న నమ్మకం మనపై ఉండాలి. ఈ లైన్తో రూపొందించిన సినిమాయే ది డైవ్. 2020లో వచ్చిన నార్వే సినిమా బ్రేకింగ్ సర్ఫేస్ కు ఇది మూలం. మ్యాక్సిమిలన్ అనే హాలీవుడ్ డైరెక్టర్ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించారు. ది డైవ్ మొత్తం ఇద్దరు వ్యక్తుల మీదే నడుస్తుంది. ఓ రకంగా ఆ ఇద్దరే ఈ సినిమా అంతా కనబడే నటులు. కనిపించేది ఇద్దరే అయినా సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడు బిగపట్టుకుని కూర్చున్న సీట్ను వదలడు. అంతటి ఉత్కంఠభరితంగా నడుస్తుంది స్క్రీన్ ప్లే. సినిమా స్టోరీ ఏంటంటే, మే అండ్ డ్రూ అక్క చెల్లెలు. ఓసారి ఇద్దరు చాలా దూర ప్రాంతాల్లోని ఓ సముద్రపు లోయలోకి ఈతకు వెళ్తారు. ఇద్దరు సముద్రంలో చాలా లోతుగా వెళ్తారు. సముద్రపు అట్టడుగు భాగంలో సరైన గాలి కూడా ఉండదు. అలాంటిది ఆ ఇద్దరిలో ఒకరైన మే 80 అడుగుల నీళ్లలో ఓ బండరాయి కింద ప్రమాదవశాత్తు ఇరుక్కుపోతుంది. దీంతో తనని కాపాడాల్సిన బాధ్యత డ్రూ మీద పడుతుంది. డైవింగ్ లో మే వాడుతున్న ఆక్సిజన్ సిలిండర్ 20 నిమిషాల కంటే ఎక్కువ రాదు. ఒకవేళ పైకి వచ్చి ఇంకెవరైనా సాయం అడుగుదామనుకున్నా వీళ్ళు వెళ్ళింది ఓ నిర్మానుష్య ప్రాంతానికి. అలా మిగతా కథ మొత్తం మేని డ్రూ ఎలా కాపాడుతుంది అనే పాయింట్ మీదే ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ సినిమాలో డ్రూ తన అక్క కోసం పడిన బాధ చూపించిన తెగువ ఆడియన్స్ ను కట్టిపడేస్తుంది. ఆఖర్లో ప్రేక్షకుడు హమ్మయ్య అని అనుకోకుండా ఉండలేరు. ఓ రకంగా నేటి తల్లిదండ్రులందరూ ఈ సినిమాని తమ పిల్లల కోసం చూడాలి. ఎందుకంటే జీవితం అనే రోడ్డు ప్రయాణంలో సమస్యలనే అడ్డంకులొస్తే ముందుకు సాగిపోవాలి. కానీ వచ్చిన సమస్యను తలుచుకొని బాధపడుతూ ఉంటే ఆ అడ్డంకి మన ప్రయాణానికి శాశ్వతంగా అడ్డుగోడలా మారుతుంది. వర్త్ టు వాచ్ ది డైవ్ ఫర్ ఎ ట్రూ స్పిరిట్.